ప్రాణం వెళ్ళిపోతున్నావా తమ్ముడ బతకపోయావా మన తమ్ముడు బతకపోవడం మన చెల్ల చిన్న పిల్ల మన చెల్ల భూమి మీద బతకదేవా అవ్వలేని పిల్లగాళ్ళు అయ్యలేని పిల్లగాళ్ళంటే ఏడిళ్ళ పిల్లి ఎత్తుకోల సిబ్బలు అన్నారే అవ్వా తల మాత గొప్ప పెద్ద మాట 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 రూపు ఏ పిల్లగాళ్ళకైనా అన్నం తోడున్నతనం అన్నారు అవ ఉన్న పిల్లగాళ్ళ దుఃఖంగా పడతలేదా అవ లేని పిల్లగాళ్ళ దుఃఖంగా పడతలేదా అందుకే అనవలారా 3 తల బ్రహ్మదేవు ముందు చూపు ఎనగ రాత అందరికి ఒక తీర రాత రాయడవలారా అవయరాలు పొడగొట్టుకొని భూమి మీద చీల చిలకల మీద మాలక ఏడుసిన వాళ్ళు ఎంతమంది భూమి మీద లేరేవా కడపార 9 మాసాలు మోసి పురుట్లోనే పిల్లగాళ్ళని దాసుకొని అవయ్యరాదులో ఒక కొడుకుడు గాని ఇతర బిడ్డలు గాని అవ్వ నీ ప్రాణం వెళ్ళిపోతే నా ఇంటి పేరు మారి నేను ఇంటిది అయినా గాని చెల్లె కట్టం చూసేటోళ్ళు ఎవరో తమ్ముని ఎవరు చదువుతుంటారు వారే తమ్ముడారా రక్త తేలరాజా వారే తమ్ముడారా రక్త మనమ ప్రాణం పోయినాక మనయ ప్రాణం పోయినాక ఓలే ప్రజలు ఏమనుకుంటారా ఆ పోడ పాడవడామయ్య కన్నా నా వచ్చిన పోడ పుట్టగా నామయ్య మిగిలిన పోడాన్ని నిన్ను ఎంతమంది ఎలబెట్టి చూపుతున్నారా అవ్వ పండుగ వచ్చిన నాడు వచ్చిన నాడే ఉన్న పిల్లగాళ్ళందరూ దగ్గర పోయి అయ్య దగ్గర పోయావ నాకు చీర కావాలి చీరయ్య కావాలని తల్లి ఉన్న పిల్లగాళ్ళందరూ అవ్వ మీద కావర పడతారే అవ్వ రేపచ్చే కొండంత పండుగ బతుకమ్మ పండుగ రాడు మేము అవ్వ తీరేలాని అవ్వ మీద గౌర పడవన్నవి అవ్వ నీ ప్రాణం పోతే మన తమ్ముడు భూమి మీద బతకపోడే అవ్వా నీ ప్రాణం పోతే అవ్వా నీ తోడ ఉన్న అక్క చెల్లెలు ఉన్నా ఒకలార నా ప్రాణం పోతుంది చెల్లెలార నా ప్రాణం పోతుందని తమ్ముడు చెల్లెని తీసి వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ చదువుకునే అవ్వా అవ్వా నీ తోడ పుట్టినోళ్ళు అవ్వా లేని పిల్లగాళ్ళు అవుతుంది మేనమావాలు ఉండాలో అన్నారు అందుకే అన్నరవలారా వయలేని పిల్లగాళ్ళు అంటే 7 ఇళ్ళ పిల్లి కూడలో అన్నారు మా కవ్వ లేకున్నా మా కయ్య లేకున్నా మాకు తోడ పుట్టిన మేనమావాలంటే మాకు తోడ పుట్టిన అన్నదమ్ములు ఉన్నారని అవ్వ చెల్లెని తీసుకొని తమ్ముడు తీసుకొని పండుగ వచ్చినాడు మేనమావాలు ఇళ్ళ పొండి పోతే అయ్యో నా అక్క పిల్లలని వాళ్ళ దగ్గర తీసుకుంటారా నీకు అన్నదమ్ములు మాకు మేనమావల బలగ మాకు బాగిలేదవ్వా మేము ఏ దిక్కు లేని దోసకారణం తమ్ముడు భూమి మీద బతుకుతాడా బతకడా అవ్వా నీ ప్రాణం ఎందుకు పోవాలి నిన్ను తీసుకుపోయి వాళ్ళతోని ఒక మాట చెప్పి అవ్వా నేను ఆడిదాన్ని బోడిదాన్ని నీ ఏం పేరు చేస్తేనే అవ్వా ఈ తమ్ముడు భూమి మీద బతుకుంటే మన వంశం ఉద్ధరించటోడు తమ్ముడు ప్రాణం పోతే తోడ ఉన్న తోడగా రాదు అన్నారు కొంట పూలు దొరుకుతాయి కొంట జాగలు దొరుకుతాయి కడతాయి ఇల్లు కనబడతాయి తోడద బాయి కనబడుతుంది 100 రూపాయలు పట్టుకొని దుకాణంలో పోతే కంటికి నచ్చిన సామాను కూడా కచ్చుకోవచ్చునే అవ్వా అవ్వా తోడ వచ్చా తోడు
అత్తగారికి రాకపోగలుంటే అవ్వా నీ వద్ద సావు గంటవు నాకు పెట్టే వచ్చిన ఎవరితో నేను చచ్చిపోతావా నువ్వు భూమి మీద ఉంటే మన తమ్ముని దాదుకుంటావే అవ్వా అయ్యో అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ సౌమీరా మన్నవా సౌమీరా దుమ్మవా సౌమీరా దుమ్మవా సవన్న గమటో నీకెట్లా వచ్చేనా నూరెళ్ళు బతికే బిడ్డ ఇవాళ నేనిందా రేపు నేను కుంటవా సత్యదాన్ని రావక నా సాగు గండవు నీకెట్లా పెడతారమ్మా తమ్ముడి మీది ఈ ప్రేమ ఏనాడికి మరవాకున్నా బిడ్డ మీరు పొడిచి ఏడిపోతు లాంటి వాళ్ళు మీరు నేను పూకేడి పొద్దునైపోయిన బిడ్డ ఏనాడు వినా వేయిందాన్ని నా సాగు గండవు నీకెట్లా పెడతారమ్మా బిడ్డో అరుణవ్వా ఓ బిడ్డ కరణవ్వా ముగ్గురు పిల్లలా పిల్లల చేత పట్టిందో రావయ్య అల్లుడా శ్రీయమరాజా అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు నా పిల్లలుంటాను అయ్యా తోడ ఉడితేనే అన్న అవుతాడా తోడ ఉడితేనే తమ్ముడు అవుతాడా అయ్యా మనసులోన ప్రేమ ఉండాలి అయ్యా నా బిడ్డలకు అవు అయ్యలేని పిల్లలకు తండ్రి అయినా నువ్వేనా భర్తవైనా నీవేనా బావైనా నువ్వేనా అన్నలేని నా బిడ్డలకు అన్నవైనా నువ్వేనా అయ్యా నా కొడుకు బుద్ధిమంతుడేదాకా ఈ రాజ్యం కాపాడు దేశం కాపాడు నా బిడ్డ చిన్న బిడ్డ బుద్ధిమంతురాలైనాడు అయ్యక నుంచి పెళ్లి చేసి అయ్యో తమ్ముడా అవయ్యలేని నా మరదలు పైలమని అయ్యా బిడ్డను దాకా నంపయ్యా నా పిల్లల కాపాడు అయ్యయ్యో నా కొడుకు రఘుసేన మహారాజా ఇంత చిన్ననాడే కొడుకా నీకు పెద్దగింత చచ్చరా ఇళ్ళంతా కొడుకు నాడ నీకు మంది కాలు మొక్కే కరువలచ్చే నా కొడుక ముగ్గురు పిల్లలు నా పిల్లలు ఎవరయ్యా నా బిడ్డలు నా కొడుకు రాదు మాటలు చెప్పారా చిన్న బిడ్డ కరణదేవి అవ్వో నేను గొల్లెత్తినప్పుడు 18 జాతిన మంది గుమ్మకుమ్మలాడు కూడా ఇంటి ముందు చేరుకున్నారు అయ్యా అరుడా క్షత్రియ మహారాజా ఏడుతున్నా గాని ఎంతైనా వాళ్ళ పెద్ద దిక్కు ఎవరు లేరు ఎంతైనా అన్నమైనా నువ్వే బావైనా నువ్వే మీ అత్తమారాల ప్రాణం మీద కట్టి మీ బాంబర్ది 5 ఏళ్ళ పిల్లగాడైనా గానీ రారా బాంబర్దని నిలబట్టుకొని తీసుకొని మీ అత్తమారాలకు ఇల్లు ఏర్పాటు చేస్తూ మీ బాంబర్ది గంట బాబా కట్టుకొని మీ అత్తమారాలకు ఇల్లు ఏర్పాటు చేయమన్నారమ్మా బాంబర్ది రక్తశేలారాజు రమ్మని బాంబర్ది ఎత్తుకొని ఒలిగిల్లగడ్డ వేరినమ్మా అయ్యలారా జామత్తలకి చూడ అత్తకాట మీరు వాడి చూడ మాకాట మీరు నా టికెట్లు ఆడేసి సప్పు లేవుతాను ముందు సావలు అవలేదు ముత్య సావత్రని పేడలో గోవింద గోవింద అని అత్తమ్మ రాళ్ళ పేదలో పిల్లగుడ్డగా పిర్రు కమ్మరికల కళ్ళు కట్టిల్లమ్మా ఒక్క గుళ్ళ పేడ చొప్పున 3 మంది నిలబడ్డరు ముత్యమంతా బాణలు ఇప్పేసి అల్లును చేతికి ఇచ్చినప్పుడు బాంబర్ని ఎత్తుకొని అత్తమ్మ పేడల ముందు బాండ పట్టిందమ్మా గోవింద గోవింద అని జోడు పేడలు లేపుతాను లేవు అలా నిరంజన Oh!
పెద్ద బిడ్డ అన్నదేవి తల్లి పేడ కొమ్మ పట్టిన చిన్న బిడ్డ కన్నదేవి తల్లి పేడ కొమ్మ పట్టిన ఊళ్ళో ఉన్న అవలారా మా తల్లి అయ్యో ఊళ్ళో ఉన్న అయ్యలారా మా తండ్రి అవయ్య లేని వాళ్ళను మమ్మలను ఎత్తినారు అవంట ఎడతారేమో ఇల్లు చిన్న పోతారేమో ప్రజలైనా అరవలెక్కి చూడవట్టినా ప్రజలైనా కొమ్మలెక్కి చూడవట్టినా క్షత్రియ మహారాజు తలాపురంలో బియ్యం తీసిండు 4 మూలకు 4 విరికిల బియ్యం పోసిండు 4 పెసలు పెట్టిండు పెద్ద బిడ్డ కరుణాదేవి అవ్వని పిలుచుకున్నది నాయనని పిలుచుకున్నది చిన్న బిడ్డ కరుణాదేవి అవ్వ నాయనని పిలుచుకున్నది ఆవిడ క్షత్రియ మన అత్త మామని పిలిచింది ఎవరయ్యా మాంబారి రక్తశీల రాదు 21 రోజు పసిగుడ్డ అవ్వని పిల్ల నోరునదా నాయనని పిల్ల మాట్లాడతాయా అప్పుడు ఎవరయ్యా ఆ అల్లుడు క్షత్రియ మహారాజు మన అత్త మా తలాపురం నిలబడి శివుల పిలిపి అయినమంటే చనిపోయిన జీవికి ఎప్పుడు సరిగ్గా వండింది వెనుకున్న వాళ్ళ ముందున కాటాన్ని వెళ్ళి ఏరుకొని కాట చుట్టూ 3 వనం తిరిగిళ్ళు 10 ప్యాదించదమ్మా ఎత్తుకొని గంగదేవులు 2 కలిసి తానవాడి బాణుతో నీళ్ళు పట్టుకొని అత్తమా రాజు కాటాన్ని వెంటనే మీల గడిని మీదికెళ్ళి వేసిందమ్మా అత్తమా రాముఖంగా రాకుండా ఆయన బామ్మని ఎత్తుకొని కాట చుట్టూ 3 వలం లాభ బాండ వదిలిపెట్టి బామ్మని చేదా ముత్యమంది కొలగా ముదిగా ముట్టించిందమ్మా కాటనాలు కలండుకున్న ఏవో భార్యను మడతలు తీసుకొని బామ్మని ఎత్తుకొని గంగరేవులు చేరిండు అరే జోడు కాటనాలు కలండుకున్నప్పుడు చిన్న బిడ్డ కన్నా ఏవేమా రెండు కాటనాల కళను కూడా మండుతానయి ఆ నిసారకంలో నిలబడ్డ తమ్ముని ఎత్తుకొని ఎవరయ్యా చిన్న బిడ్డ కరుణాదేవి 2 కాటనాల కళలు వచ్చింది ఆ బిడ్డ అనుకున్నది మరి నా అక్క పెళ్ళి అయింది నా అక్క ఇంటిది అయిపోయింది కానీ మరి మా అక్క అమ్మబాలుగా ఉన్నదా మా అక్క అయ్యబాలుగా ఉన్నదా అక్క నా అక్క అయితే బావ మన బావ అయితే 2 రోజులు పడక మనం ఆదుకుంటాడు ఒకనాడు చుట్టం 2 నాడు చుట్టం 3 నాడు ఎవరికైనా మురికి చుట్టం అన్నారు మరి అక్క దూరం కొట్టక ముందుకి బావ దూసరించి దూరం కొట్టక ముందుకి అయ్య కాటం నా తమ్ముడిని చేస్తా అవ కాటం నిలబడ సత్యం మా వంశమే నిర్వంశం అయిపోతాను సాగు సిద్ధపడ్డది అడవిలో కరుణాదేవి వావా సుందరవా నాయన సుందరశేల రాజా ఉంగరాల ఎంటగల ఓసిపోతానయా అంతగడ్డలాంటి శరీర కాటం బాలైతుందా
ఎవరు చెప్పిన బుద్ధి మీ అయ్య ప్రాణం నా చేత పెట్టి నా కాలం మీద చేసింది ఎంతైనా కానీ తండ్రి కాటాల మీ తమ్ముని వేసి తల్లి కాటాలను నువ్వు కూడా ప్రాణం తీసుకున్నాను పోతాను సచినోతుడు కావాలని ఒక్కరు భూమి మీద బతుకున్నారు మనసులకి ఎత్తే కట్టలు కానీ మాకులో మరదలు ఓదార్చుకొని కట్టలు పడిన కరవెంట ఉండను మరదలు తీసుకొని భార్య తీసుకొని బామ్మలు తీసుకొని గంగరేవులు రెండే గంగలో తడి పెడతాను వాడి భార్య భర్తలు మాత్రం చెల్లెని తీసుకొని తమ్ముని ఎత్తుకొని అర్థదేవి పౌరాల వేడి కద్దరా రెండు రోజులు కలిసింది మూడు రోజు నాడు వాళ్ళు క్షత్రియ మహారాజు ఇద్దరు బిడ్డలు అరుణాదేవి కరుణాదేవి సగాన్ని బియ్యం అండి అవ్వయ్య పక్షి పెట్టిండు 5 రోజున పక్షి పెట్టింది 9 రోజున దినం ముట్టించిండు 11 రోజు నాడు అమ్మర్ది రక్తశీల రాజా మీ తల్లిలో అయ్యే జాతరలో లేదురా మీ అవ్వయ్య రాజు నీకు దేవతలు అయిపోయిందని బామ్మర్ది ఒడిలో కూసులు పెట్టుకొని తలనీలించిన బామా క్షత్రియ రాజు బామ్మర్ది ఎత్తుకొని అత్తమ్మ రాజుల పేరు మీద పిండాలు గంగ కలిపిండమ్మా 11 వాళ్ళ రోజులు పండుగ రాదు కచేరి వేడి కత్తలే
తమ్ముడికి పెద్దోన్నాడు నా తమ్ముడికి పెళ్లి చేసినాడే అవ్వా నీవు ఎక్కడలో అక్కడ అత్తగారింటి కడ బతకంగా పండగ వచ్చినాడు పాపం వచ్చినాడు కాలం కట్టగాలం వచ్చినాడే అవ్వా అయ్యో మా తవ్వ లేకపోయినా రాదు భూమి మీద బతుకులు అని 4 రోజుల పాటుగా అమ్మగారింటి కాడ మేము వచ్చిపోతామే తమ్ముడు రక్త రాదు 1 నెల 2 నెలల మొదలతో 3 నెలల తమ్ముడు పెరిగిండు 3 నెలల తమ్ముడు రక్త ముద్ద తమ్ముడు చూసుకుని సంబరపడతారు సంతోషపడకుండా మేళ బతుకుతానులేనా నిన్నటి ఉల్లె మధ్యం పుట్టుపాలు పట్టుదోడు రాదు క్షత్రియ రాదు రోజు మీద అనుకున్నాడు అత్తను రాజ్యం కాపాడుతాడు కానీ మా అయ్యాల రాజ్యం వెళ్తాను కానీ ఊళ్ళో ఉన్న ప్రజలకు నా గురించి ఏమనుకుంటూ తెలుసుకున్నానే అరే మంత్రి ఎంత మా అత్తమ్మ చనిపోయి కాబట్టి మా మామయ్య రాజు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు వాడు క్షత్రియ మంచి వాడు చెడు వాడు ఏమనుకుంటారు అత్తమ్మ ప్రాణం పోతే పువ్వులో పెట్టి దానం చేసి భార్యను మరదలను బామ్మను సాగుకుంటానని ఆ సబ్బండ వర్ణం అనుకుంటాను సద్గుణవంతుడు చక్కనైన వాడు చక్కనైన వాడు అనుకుంటాను అన్ని పేరేం పేరు బిడ్డ అయ్యా నా పేరు రసుల్మియా నీ పేరు రసుల్మియా నా పేరు రసుల్మియా మా అయ్య పేరు గోర్మియా మా తాత పేరు పూర్మియా నా పేరు రసుల్మియా మా తాత పేరు మా పూర్మియా అయ్య పేరు గోర్మియా నాకెవరుగా తాత పేరు వాళ్ళ పెడుతుంది అయ్యా నాకు కాలుష్యం వచ్చిందయ్యా నిన్ను నేను రాజపేటకి వెళ్ళి వెళ్ళినయ్యా ఆడ కూర్చొని అనుకుంటాను వాడు కూర్చొని అనుకుంటాను ఆ వాడు కూర్చొని అంటారు ఏమంటారు వాడికి రాజ్యం లేదా వారికి దేశం లేదా అత్త సుత్తుకు ఆశపడ్డాడు అలాగే కొడు సీత పుట్టగంజోడు అంటాను అయ్యా ఉండకూరు ముచ్చడం నాకే లేదు ఒకరి ఇల్లు కూడాలి నా ఇల్లు మంచి కూడాలి ఒకరి పోయి జరగాలి నా పోయి మందాలి నా ఉంటే లేదు ముఖం చూస్తూనే వస్తుంది బిడ్డ కదా అయ్యే మరి నీకు రాజ్యం లేదా అరే నాకు రాజ్యం ఎందుకు లేదా బిడ్డ నీకు దేశము లేదా నాకు దేశం ఉన్నది మరి నీకు కూడా దేశం ఉన్నాక నువ్వు అంతా రాజ్యం ఎందుకు వెళ్తానవా అయ్యో బిడ్డ మా అత్తమ్మ రాజుల ప్రారంభం గలడా క్షత్రియ రాజా నా బిడ్డ అరుణాదేవి ఇచ్చి నీకు పెళ్లి చేసిన నా చిన్న బిడ్డ కరుణాదేవి ఉంటుంది పైలో నా కొడుకు రక్తశిల రాదు పైలం అని 2 విలగల్లో చేసి నా చేతిలో పెట్టి నా కాలం మీద చేసారు కాబట్టి ఈ కొద్ది రోజులైతే నా మరదలు పెరిగి పెద్ద అయినాక ఏ ఊరికైనా చెప్పి పెళ్లి చేస్తా మా బామరిది పెరిగి పెద్దోడు అయినాక ఏ పేదలి పిల్లలు తీసుకొచ్చి రాజ్యం పెట్టినాక నా ఊరికి పోతున్న అత్తమాకి ఇచ్చిన మాట్లాడే తప్పని రాజ్యంగా పడతాను బిడ్డ అత్తమాకి ఇచ్చిన మాట్లాడే తప్పనన్నమా నాయన అనుకున్నానుంటే అనయ్య మంచి మంచి అప్పు కాగితాలు సింపెత్తా ఎక్కడ పోతాను మంచి మంచి అప్పు కాగితాలు సింపెత్తా ఎక్కడ పోతాను అనుకున్నానుంటే అనయ్య లక్షలే సింపెత్తనే పోతాను అప్పు కాగితాలు సింపెత్తనే అదేపోతే అనుకునే ఉంటే అత్తమా ప్రారంభంగా నా చేతులు పెట్టి నా కాళ్ళ మీద వేసిండ్లు మరి ఎట్లా నేను పోతాను అన్ను అయ్యా మరి ఊళ్ళో అన్న మాటలకు నాదొక్క చరిత్ర ఉండే ఏం చరిత్ర అయ్యా అనుకున్నానుంటే అంటే పుండుకొని ముచ్చిన కాదు అయితే అందరికి ఇల్లు ఉన్నది నాకు ఇల్లు కావాలి నాకు 2,50,000 2,50,000 2,50,000 ఇల్లు అవుతారు బెడ్ కూడా కాదు ఒకళ్ళ దగ్గర 2,50,000 అడ్డికి అందుకు వచ్చిన 5 లక్షలు అయినాయి ఒకళ్ళ దగ్గర 3 అందుకు వచ్చిన
అమ్మో 8 లక్షలు వాళ్ళ దగ్గర 2 వచ్చిన అమ్మో 10 లక్షలు వాళ్ళ దగ్గర 5 తెచ్చిన లాస్ట్ ముఖం చూస్తేనే ఇస్తారా? ఇయ్యో 15 లక్షలు పట్టుకొని 9 పిల్లర్లు పెట్టి 4 టాప్ పోసిన కళ్ళు వేసిన పిల్లలకు వచ్చిన ఆ 7 పంటలే మరి ఏంటివి? అప్పుడు వచ్చి ఇంటి ముందు కూర్చున్నారు. అరే రసూల్ మియా అప్పు కట్టు అంటారు. మరి ఏంటివి? ఆ 7 పంటలే 2 చేతులు పట్టిన జై అని మన అన్న వాడు అప్పిచ్చుడు వచ్చిన పిల్లర్ పట్టు అని వాడు పీక్కపోయినా కొనవర్రా పిక్కపోయినా అప్పిచ్చుడు నా పిల్లర్ పట్టి పీక్కపోయినా. ఈ పిల్లర్ రాను ఇది ఏమన్నా మాసం అది లేకపోతే సిమెంట్ సలాగ పెట్టి కట్టే పిల్లర పీక్కొస్తాదే మరి లేకపోతే నీ ఇంటికి పో ఏవి నా పరువు నప్పనిస్తే పోతాను. మీ అవ్వగారు రాజ్యం నేను కాపాడుతున్నా ఇల్లు పోతాంది తయారుగా పోదామా అత్తనం వచ్చింది. లేకపోతే ఈ పెన్నం కాకపోతే ఇంకో పెన్నం రాజ్యం అన్న గొడ్డు గొడ్డు వెళ్ళాలి. పున్నకూరు ముచ్చే నాకే లేదు కదా పెద్ద ఒకరు ఇల్లు కూరాలి నా ఇల్లు మంచిగా ఒకరు పోయి అలా నా పోయి మన ఒంటి లేదు నాకు రాజ్యం లేదా? నాకు దేశం లేదా? ఎంతేనే గాని అత్తమారాజ్యం కాబట్టి నాకేమెత్తదయ్యా? ప్రజలతోటి నీ ఎందుకు మాడబడాలి? ఎంతైనా గాని మేడల పోయి ఇదే కళ్ళపామ అరుణాదేవి మనిటి మనం పోదరా అంట వత్తి వచ్చిందని రేపుల వాడినట్టుగా రాజ్యం కొట్టు వేద దేశం కొట్టు వేదనాయో